ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఎదగాలని, సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచా ప్రార్థిస్తూ 2025లో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, 4 గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శని సంచారంలో మార్పు 2025లో మార్చి 30వ తేదీన జరుగుతుంది. అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే గురువు 2025 మే 15వ తేదీ దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే 2025 మే నెల 18వ తేదీ రాహు కేతువులు మార్పు జరుగుతుంది. రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు. అలాగే కేతు గ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది. ఇవి గ్రహాల యొక్క సంచారము. 2025 కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి పేరులో మొదటి అక్షరం హి అనే అక్షరంగా గల వారికి, పుష్యమి నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో హూ, హే, హో, డా అనే అక్షరముల పేర్లు మొదటిగా గలవారికి, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం డి, డు, డే, డో అనే అక్షరములుగా గలవారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. 2025 సంవత్సరం మార్చ్ 30వ తేదీ శని కుంభంలో నుంచి మీనంలోనికి ప్రవేశించగానే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం నుంచి బయటపడి భాగ్యశని సంచారం మొదలవుతుంది. 9వ స్థానంలో శని యోగించాడు. రాహు 7వ స్థానంలో మారుతున్నాడు. సప్తమ రాహు దోషం ఉంది. అయితే కొత్త వారు పరిచయాలు అవుతూ ఉంటారు. స్త్రీలకు పురుషులు పరిచయాలు అవుతారు, పురుషులకు స్త్రీలు పరిచయాలు అవుతారు. అలా అని చెప్పి ఒకరి రహస్యాలు ఒకరికి చెప్పుకోండి. చెప్పుకోవటం వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి. అంటే ఒకరి రహస్యాలు ఒకరికి చెప్పుకోకూడదు. అలా అయితే మీరు దెబ్బతినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జన్మంలో కేతువు సంచారం ఉండడం వల్ల దోషం నుంచి బయటపడాలి అంటే గణపతిని మీరు ఎక్కువగా ప్రార్థించాలి. అనుకోకుండా ప్రమాదాలు సంభవిస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. వేగాన్ని తగ్గించుకోండి. రాత్రి ప్రయాణాలు మానుకోండి. మే 15వ తేదీ నుంచి గురుబలం తగ్గుతుంది. మే 15 పైన గురువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మే 15వ తేదీ తరువాత ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యయంలో ఉండడం వల్ల బంధుమిత్రులను కలుసుకుంటారు. సరి అయిన సమయానికి సమయోచితంగా ప్రవర్తిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి మే 15వ తేదీ నుంచి గురుబలం తగ్గుతుంది. మే 15 లోపు గురు లాభస్థానంలో ఉన్నాడు. అంటే మే 15 తర్వాత ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యయంలో ఉండడం వల్ల బంధుమిత్రులను కలుసుకుంటారు. సరి అయిన సమయానికి సమయోచితంగా ప్రవర్తిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మే 15వ తేదీలోపు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు కష్టపడితే కానీ విజయాన్ని సాధించలేరు. బాగా కష్టపడాలి, తప్పకుండా ఫలితం కూడా లభిస్తుంది. కర్కాటక రాశి వారికి సంతాన పరంగా బాగుంటుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఉంది. ఈ రాశి వారికి విలువైనటువంటి వస్తువులు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు కానీ, బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ మీ వస్తువులు చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి విలువైన వస్తువులు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రయాణాల్లో వేగాన్ని తగ్గించుకోండి. గమ్యాన్ని చేరుకోండి. నిరుద్యోగులకు కష్టపడితే కానీ మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించలేరు. కాబట్టి మీ అర్హతకు తగ్గ ఉద్యోగాలు వచ్చేటప్పటికీ సద్వినియోగం చేసుకోండి. సినిమా రంగంలో వారికి బాగుంటుంది. సమయోచితంగా ప్రవర్తిస్తారు. వచ్చినటువంటి అవకాశాలని వినియోగించుకోగలుగుతారు. టీవీ సినిమా రంగంలో వారికి కొన్ని గొప్ప అంటే డైరెక్టర్స్కి, కెమెరామెన్స్కి మంచి పెద్ద అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి
ఆర్టిస్టులతో డేట్లు కూడా దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు వాళ్ళకి కూడా చాలా బాగుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంచెం సమయం తీసుకొని విదేశాలకు వెళ్ళగలుగుతారు. అలాగే సమయోచితంగా నడుచుకుంటారు. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద వింటారు. కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటారు. కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు. కుటుంబంలో అందరూ కొంతమంది విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా కొంత ఎదుగుదల ఉంటుంది. వీరు విష్ణు సహస్రనామం చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. గణపతిని గరికతో పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా ముందు సాగిపోతాయి. దత్తాత్రేయుడిని పూజించండి. దత్తాత్రేయుని ధ్యానం చేసుకోవడం వల్ల గురువు అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే సులభమైన పద్ధతిలో మా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రహానికి 9 గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు శనికి, గురువుకి, రాహు, కేతులకి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. వీటిని అప్లై చేయడం వల్ల ఈ యొక్క గ్రహాల యొక్క ఉద్రేకత, స్థితిగతులన్నీ మారి మీకు మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. అలాగే బిజినెస్ ఆయిల్, మనీ అట్రాక్షన్ ఆయిల్, జాబ్ అట్రాక్షన్ ఆయిల్ కూడా ఉంటుంది. ఆర్థిక పరంగా చిరిగిపోతున్నారా, ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చిన డబ్బులు వెనకకు రావట్లేదా, కొంచెం ఆర్థికంగా స్థితిగతులు మారుతున్నాయంటే మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ ఆయిల్ని వాడటం వల్ల మీకు ధనం బాగా లభిస్తుంది. అలాగే చదువుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగం రావట్లేదా, ఉద్యోగ ఆకర్షణ సంబంధించినటువంటి ఆయిల్ వల్ల ఉద్యోగాలు త్వరగా వస్తాయి. అలాగే బిజినెస్ బాగా నడవటం లేదు, బిజినెస్ వల్ల దెబ్బతింటున్నాం అనుకునే వారికి బిజినెస్ ఆయిల్ అంటే ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల బిజినెస్ లో మంచి అభివృద్ధి మీకు తెలుసుకోగలుగుతారు, బాగా పైకి రాగలుగుతారు. అట్లాగే షట్చక్రాల వల్ల మీరు మంచి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి. పిల్లలు చదువుకోవడం సరిగా లేకపోయినా, జ్ఞాపక శక్తి లేకపోయినా, మతిమరుపుతనం పోవడానికి, మంచి జ్ఞాపక శక్తి రావడానికి మీ షట్చక్రాల జ్ఞాననేత్రం ఓపెన్ అయితే పిల్లలు అద్భుతంగా జ్ఞాపకం ఉంటుంది, చదువుకోగలుగుతారు. అట్లనే ఆల్కహాల్ మానలేని వారికి ఆల్కహాల్ మానిపించడానికి, చెడు ఎన్ని మానిపించడానికి కూడా మన దగ్గర మంచి ఆయిల్స్ అన్ని ఉన్నాయి. అన్ని రకాల ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి. తప్పకుండా మీరు సంప్రదించండి. మీ అనారోగ్యాన్ని నుంచి బయటపడండి. మీరు ఆర్థిక పరంగా అభివృద్ధిలోకి రండి. సర్వే జనా సుఖినో భవంతు. మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి. ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్. ఈ ఆయిల్స్ 9 గ్రహాలకు సంబంధించినవి. ఈ 9 గ్రహాల్లో ఈ 2025లో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకున్న తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడడం వల్ల ఆ గ్రహాల యొక్క ఉద్రేకత నుంచి బయటపడతారు. మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు. బిజినెస్ ఆయిల్, బిజినెస్ లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్ అంటే బిజినెస్ ఆయిల్ ఉంటుంది. అలాగే చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువు కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. అట్లాగనే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ధనాకర్షణ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి. వాటిని సులువుగా వాడుకోవచ్చు. అట్లాగే మన బాడీలో షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి. షుగర్కి సంబంధించినవి, హార్ట్కి సంబంధించినవి, థైరాయిడ్కి సంబంధించినవి, మీకు వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్, ఇంకా పైల్స్కి, ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ మర్చిపోతున్నారు అనుకున్నప్పుడు, స్టడీస్ లో వెనకపడుతున్నారు అనుకున్న పిల్లలకు సంబంధించిన జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు. ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర మీకు లభిస్తాయి. సులభమైన మార్గంలో, సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా ఆర్థిక పరంగా ఎదగవచ్చు. మీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసినా మీకు నేను అందించగలను. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ప్రతి రాశిలో చివరిలో వేసుకోండి. అందరికీ మనం సహకరించిన వాళ్ళు అవుతాం. అందరూ బాగుపడతారు.